బెంగళూరు కడప విజయవాడ బీకేవి ఎక్స్ప్రెస్ వే అని కూడా పిలుస్తారు మరియు ఎంహెచ్ 544 జి గా వర్గీకరించబడిన బెంగళూరు విజయవాడ ఎక్స్ప్రెస్ వే కర్ణాటక రాజధాని బెంగళూరు మరియు ఆంధ్రప్రదేశ్ లోని రెండవ అతిపెద్ద నగరమైన విజయవాడ నగరాల మధ్య నిర్మాణంలో ఉన్న 518 కిలోమీటర్ల 322 మైలు పొడవైన 6 లేన్ల యాక్సెస్ నియంత్రిత ఎక్స్ప్రెస్ వే. ఇది కర్ణాటకలోని 11 జిల్లాల గుండా కర్ణాటకలో ఆంధ్రప్రదేశ్ 3 ఆంధ్రప్రదేశ్లో 8 జిల్లాల గుండా వెళుతుంది. ఇది ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లాలోని కోడికొండ వద్ద ప్రస్తుతం ఉన్న జాతీయ రహదారి 44 ఎంహెచ్ 44 నుంచి ప్రారంభమై దక్షిణాన బెంగళూరును అంతకు మించి రాయలసీమ ప్రాంతం గుండా వెళ్లి ఉత్తరాన విజయవాడ మరియు తూర్పు భారతదేశాన్ని కలిపే ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లాలోని అద్దంకి వద్ద జాతీయ రహదారి 16 ఎంహెచ్ 16 లో ముగుస్తుంది. రెండు నగరాలను అనుసంధానించడానికి ఇప్పటికే ఉన్న జాతీయ రహదారులను కలపడం ద్వారా ఎక్స్ప్రెస్ వే యొక్క మొత్తం పొడవు సుమారు 624 కిలోమీటర్లు 388 మైలు. దీనిని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎన్హెచ్ఏఐ నిర్వహిస్తుంది మరియు ప్రయాణ సమయం మరియు దూరం రెండింటినీ 1213 గంటలు మాత్రమే 89 గంటలకు మరియు 630 కిలోమీటర్ల నుండి 518 కిలోమీటర్ల 391 నుండి 321 మైలుకు తగ్గిస్తుంది. ఇది సుమారు 14,000 కోట్ల US $1.7 బిలియన్ వ్యయంతో నిర్మించబడుతుంది. ఇది ఇంతకు ముందు 19,320 కోట్ల US $2.3 బిలియన్ వద్ద ఉంది. కడపను దాని జిల్లాను దాటవేయనున్నందున దీనికి బీకేవి ఎక్స్ప్రెస్ వేగా కూడా పేరు పెట్టారు. ఎర్రగుడిపాడు 129.000 కిలోమీటర్లు నుండి ఆదిరెడ్డిపల్లె 160.000 కిలోమీటర్లు వరకు ప్యాకేజ్ 6. కడప జిల్లా మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఎన్ఏఎల్ భూసేకరణ పూర్తయింది మరియు ప్యాకేజ్ 7 ఆడిరెడ్డిపల్లె 160.000 కిలోమీటర్లు నుండి మల్లెపల్లె 176.000 కిలోమీటర్లు. కడప జిల్లా దిలీప్ బిల్డ్కామ్ కంపెనీ భూసేకరణ